నాకు తెలిసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అంటే ఒకే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలా రాజకీయాల్లోకి వచ్చేసి కొట్లాడటం సాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ పురంధరేశ్వరి గారు బాలకృష్ణ గారి కుటుంబంలో కూడా పురంధరేశ్వరి గారు దగ్గుబాటి ఫ్యామిలీ కాంగ్రెస్లోనో లేకపోతే బీజేపీలోనో ఉండటం, తెలుగుదేశం పార్టీ నుండి అచైత్యంగా పక్కకి వెళ్ళిపోవటం ఓకే, ఇంతవరకు జరిగినాయి. వాళ్ళ తండ్రి గారి విషయంలో చిన్న భేదాభిప్రాయాలు కానీ అక్కడ కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం వైఎస్ షర్మిల గారు తన ప్రాణాన్ని సైతం పెట్టేసిన పరిస్థితి. సాధారణంగా ఒక మహిళ కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్నది. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఏకంగా ఆ పార్టీ బాధ్యతలను భుజస్కంధాల మీద వేసుకొని ఆ పార్టీని అనునిత్యం ప్రజల్లో ఉండేలా చూసి అదేవిధంగా తన చిన్నాన్న వివేక గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని కడప జిల్లాకి సంబంధించి పెద్ద వ్యక్తిగా కడప జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలని చూసుకునే విధంగా మళ్లించిన విషయంలో విజయమ్మ గారు కానీ షర్మిల కానీ నాడు సఫలీకృతులయ్యారు. మరి అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు గతంలో నాకు ఈ స్టేట్లో ఉన్న పోలీసుల మీద కాన్ఫిడెన్స్ లేదు, ఐ రిక్వెస్టెడ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి వైఎస్ వివేక గారు మర్డర్ కేసు విషయంలో నాడు సిబిఐ ఎంక్వైరీ కోరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే సిబిఐ ఎంక్వైరీకి సహకరించకపోవడం, సిబిఐ అధికారులకి కడప జిల్లా యంత్రాంగం కానీ కడప జిల్లాకు సంబంధించిన పోలీసులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు కానీ డీజీపీ లాంటి వ్యక్తులు కానీ సహకరించకపోవడం, ఏకంగా అవినాష్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని కోర్టు హాజరు కమ్మని చెబితే వారు ఎస్కేప్ అవ్వడం, సిబిఐ దగ్గర నుంచి వారు సిబిఐ అరెస్ట్ చేస్తుంది అని చెప్పి తెలిస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తల్లి ప్రేమ కోసం వెంపర్లాడుతున్న అవినాష్ అన్నను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ప్లకార్డులు పట్టుకుంటూ దాన్ని న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్న నేషనల్ మీడియాను కూడా వైసీపీ కార్యకర్తలు వెంటపడి కొట్టిన సందర్భాలు కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీ స్వయాన మీ అంకుల్గా చెప్పబడే వ్యక్తి, వైఎస్ భారతి గారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ ఎందుకు చేశారు? అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు కానీ తెలంగాణ హైకోర్టుకు కానీ వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దు, నా అరెస్టుకి సంబంధించి ఆర్డర్ ఇవ్వద్దు అని చెప్పి రిట్ పిటిషన్లు వేసుకుంటున్న పరిస్థితి ఎందుకు? ఇప్పుడు వారు తప్పు చేయకపోతే, వారు నిజంగా ఆ మర్డర్లో భాగస్వామ్యులు కాకపోతే సిబిఐ భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసింది? అవినాష్ రెడ్డి గారు ఈ విధంగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో తెలంగాణలో ఎందుకు వేస్తున్నారు? నీ సొంత చెల్లెళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పి 2 ఆడబిడ్డలు నీ గడపలో ప్రచారంతో హోరెత్తిస్తూ ఉంటే మరి వారికి జరిగిన అన్యాయం మీద నేరుగా స్పందించడానికి మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న సగటు మహిళ మిమ్మల్ని అడుగుతా ఉంది. మీరు సిద్ధమా?